చాలా చాలా గొప్పవాణ్ణే పంపించాలి అని సభ వంక కలిగి తిరిగి కుమారుడైనటువంటి ఇంద్రజిత్ వంక చూశాడు. నాయనా, నిన్ను సామాన్యంగా పంపించను. ఇవాళ లంకాపట్టణం యొక్క స్థితి ప్రమాదంలోకి వెళ్ళింది. వచ్చినవాడు సామాన్యుడు కాడు, ఎవరో చాలా భయంకరమైన వీరుడు. లేకపోతే ఇలా ఓడించడం సాధ్యం కాదు. బహుశా దేవతలందరూ తమ శక్తుల్ని ఒక చోట రాశి చేసి పంపారేమోననుకుంటున్నాను. ఏది ఏమైనా నువ్వు పరాకుగా ఉండు. మొట్టమొదట ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆ వానరము యొక్క వేగాన్ని తగ్గించాలి. ఆ వేగము తగ్గితే తప్ప పట్టుకోలేదు. పరాకుగా ఉండి కావలసినంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళమన్నాడు. తెల్లటి దంతములు పూంచినటువంటి ఐరావతం లాంటి ఏనుగుల్ని 4 ఏనుగుల్ని రథానికి కట్టుకుని ఇంద్రజిత్ బయలుదేరాడు. ఇంద్రజిత్ పేరెత్తితే భయం వేస్తుంది. అటువంటి వీరుడు, అంత మాయాయుద్ధం నిజంగా. అటువంటి వాడు యుద్ధానికి వెళ్ళాడు.